హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిలీప్ A to Z వీడియోస్. ఇవాళ టాపిక్ ఏంటంటే మన గుండుగోలు యొక్క వంతెన శిథిలావస్థకు వచ్చిందనమాట. ఆ వంతెన యొక్క స్టోరీ ఏంటి, పుట్టు పూర్వత్వాలు ఏంటి అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే, చూడండి అందరూ. ఈ వంతెన వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి హయాంలో ఏలూరు కాలువపై గుండుగోలను వద్ద నిర్మించిన గుమ్మటి ఆకారపు వంతెన శిథిలావస్థకు చేరుకుంది. నిర్మించి 120 సంవత్సరాలు అవ్వటం వలన అప్పట్లో సిమెంటు లేని కాలంలో కట్టుబడి సున్నముతో నిర్మించిన వంతెన ఆధునిక కాలంలో అత్యధిక బరువుతో కలిగిన వాహనాలు ప్రయాణించడం వలన ఈ విధముగా బలహీనత చెంది ఈరోజు ఉపయోగకరం లేకుండా శిథిలావస్థకు చేరుకుంది. ఇదే జరిగితే గుండుగోలతో పాటు భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన గ్రామాలకు జాతీయ రహదారితో సంబంధాలు తెగిపోతాయి. ఈ వంతెన గురించి మరికొన్ని వివరాలను గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం. ఏలూరు కాలం మీద గుండుగోలం దగ్గర ఇది ఎన్నో కింద లంక గ్రామాలకి ముఖద్వారం. ఇది ఇటు లంకల గ్రామాల నుంచి ఒక 8 గ్రామాలు దీనికి అనుబంధంగా ఉన్నాయి. కొన్ని వేల మంది రోజు కూడా ఈ వంతెన మీద ప్రయాణం చేస్తుంటారు. అయితే 120 సంవత్సరాలు అవడం, శిథిలావస్థకు చేరడం వల్ల ఈ వంతెనని మళ్ళీ పునర్నిర్మించడానికి అనేక సార్లు ప్రయత్నాలు జరిగినా కూడా కాలువ ఎక్స్టెన్షన్ వల్ల ఇటు వల్ల వాయిదాలు పడుతూ వచ్చినాయి. అయితే మా గ్రామ ప్రజలకి వంతెన వేరే విధంగా పడిపోయినట్లయితే ప్రజల రాకపోకలకి విపరీతమైన అంతరాయం కలుగుద్ది కనుక మేము ప్రభుత్వం వారిని, అధికారులు కోరేది అంటే ఓ బెయిలీ బ్రిడ్జిని శాంక్షన్ చేసి మా కింద గ్రామాల వారికి కానీ మా గ్రామానికి కానీ ఎటువంటి ప్రయాణికులకి అంతరాయం లేకుండా, ప్రజలకి అంతరాయం లేకుండా మా ప్రయాణం సాఫీగా చేయమని చెప్పి మేము మీ ముఖంగా మేము అందరికీ కూడా అధికారులు. ఒకవేళ ఇది పడిపోతే మడికి లంక గ్రామాలకి ముఖద్వారం అనే గుండుగోలు బ్రిడ్జి వెంటనే దానికి సబ్స్టిట్యూట్గా ఒక బైలీ బ్రిడ్జి కంటే ప్రస్తుతానికి ప్రభుత్వం ఎప్పుడు దీన్ని ఈలుగా ఉంటే అప్పుడు శాంక్షన్ చేసి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టవచ్చు. ఈలోపు బైలీ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ కింద ఉన్న అనేక గ్రామాలకి ఇది ముఖద్వారం. నిజంగా చెప్పాలంటే కొల్లేరుకి ముఖద్వారం. ఇది కొల్లేరు ఎంతో టూరిజం డెవలప్ చేయాల్సిన పరిస్థితుల్లో మరి దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. వెంటనే ప్రభుత్వం మీద దీని మీద స్పందించి దీనికి తగు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. గుండుగోల గ్రామం వంతెన చరిత్ర గల వంతెన, 125 సంవత్సరాల చరిత్ర గలది. మరి అలాంటి చరిత్ర గల వంతెన ఇవాళ శిథిలావస్థలో ఉంది. మరి దీనికి ఒక 8 గ్రామాలు అనుబంధంగా గ్రామానికి చేపల చెరువుల నిమిత్తం కానీ, వ్యవసాయ రైతులు కానీ, మరి ఈ గుండుగోల హై స్కూల్, జిల్లా పరిషత్ మామూలు సోమరాజు హై స్కూల్ పిల్లలు కూడా ఈ వంతెన మీద వెళ్ళాలి. ఎంతోమంది రాకపోకలు చేస్తున్నారు ఈ వంతెన మీద. మరి ఆనాడు కాటన్ దొర గారు కట్టి అంత ఉత్కృష్టంగా కట్టిన వంతెన కాబట్టి ఈరోజు దాకా ఉంది. మరి ప్రభుత్వం వారు కూడా మంచి హృదయంతో ఆలోచించి మరి మా శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు గారు, మన ఎంపీ శ్రీధరబాబు గారు కూడా ఆలోచించి త్వరలో బెయిలీ బ్రిడ్జి వంతెన కానీ నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టవలసిందిగా అధికారులను కోరడం అయింది. గుండుగోల గ్రామ ప్రజల తరఫున వీక్గా ఉన్నందున వలన లోకల్ నాయకులు, లోకల్ ప్రజలంతా వల్ల తీసి అంత గతంలో బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తాం. మేము గతంలో బ్యారికేడింగ్ అన్నీ ఏర్పాటు చేస్తామండి. అది లారీలో గుద్దేయడం వల్ల మళ్ళీ తీసేసి మళ్ళీ భారీ వాహనాలు వెళ్ళకుండా చూడటానికి కోసం పోల్స్ అయిపోయి కార్లు, స్కూటర్లు, ఆటోలు వెళ్ళడానికి ఏర్పాటు చేయడానికి తగిన ఇది చేస్తాం. లోకల్ నాయకులతో సహకారం తీసుకుని మొత్తం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం ప్రతిపాదన పంపించాం. అది ఆమోదం పొందిన వెంటనే మేము ఇక్కడ నిర్మాణం చేయగలం. ఏంటి వీక్గా ఉందండి, అది ప్రస్తుతానికి వీక్గా ఉందండి. అది భారీ వాహనాలు అయితే ఇది అందువల్ల లారీలు వెళ్ళకుండా భారీ వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, స్కూటర్లు ఇలాగా చేస్తున్నాం. కింద బ్రౌన్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది, గుద్దుకోద్దని డబ్బా బ్లూ కలర్లో వచ్చేవాళ్ళు.
లోడ్స్ అయ్యి వెళ్ళకుండా ఇక్కడ బ్యారికేడ్స్ అవి పెట్టారు. అప్పటికి లారీ వాళ్ళు కానీ హెవీగా బరువుగా ఉన్న వెహికల్ అన్ని గుర్తేయడం అనేది జరిగింది ఇక్కడ కదా. ఇది గుండుగోళం యొక్క వంతెన హిస్టరీ. మీరు చూస్తూ ఉండండి. చూశారు కదా మన గుండుగోళం వంతెన యొక్క స్టోరీ. మా వంతెన వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి బెల్ ఐకాన్ ఒకసారి టింగ్ అని కొట్టండి. వీడియో ఎలాగుందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.